నేటి పంచాంగం, నేటి రాశి ఫలాలు. అమ్మ, మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? అలాగే, తప్పకుండా. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఘర్షణతో కూడిన నిర్ణయాలు, కుటుంబంలో వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ శక్తియుక్తులతో ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా గట్టిగా ఉంటాయి. ఆ విషయంలో మీరు చాలా ముందుకు పెడతారు. ముఖ్యంగా తల్లితో సంప్రదించేటప్పుడు కానీ, వాహన సంబంధమైన విషయాల్లో కానీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో చాలా తొందరగా తీసుకునే నిర్ణయాలలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంతవరకు ఈ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున సాహస కార్యక్రమాలు అధికంగా చేస్తారు. మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ట్రెక్కింగ్ మొదలైన ప్రదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. అంతేకాకుండా చిన్న చిన్న ప్రయాణాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. చక్కటి వాతావరణాన్ని సృష్టించుకొని మిత్రులతో కలిపి చర్చిస్తూ ముందుకు పెడతారు. వారి సహకారం అనూహ్యంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయినప్పటికీ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముందు మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం తెలుసుకుందాము. దాంట్లో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఇది మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఊహించని విధంగా ధనం అందుకోవడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ధనం రావడం, ఆ వచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలన్నది చక్కటి ప్రణాళిక వేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడం, నూతన వాగ్దానాలు చేసే విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలకి, కుటుంబ సభ్యులకి ఈ రోజున ఖర్చులు అధికంగా పెడతారు. అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. అయినప్పటికీ మాటలలో ఉద్వేగాలకి అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా చూద్దాం. కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి భావోద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వాళ్ళకి వాళ్ళ ముఖ్యమైన విషయాలు అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనాన్ని అందుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన విషయాలు, ఈ 3 విషయాల మీద ఎక్కువ ఈ రోజున ఫోకస్ చేయడం. వృత్తికి సంబంధించి వ్యక్తులతో చర్చించేటప్పుడు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానంతో చర్చించేటప్పుడు వారి నిర్ణయాలు మీ నిర్ణయాలు ఏకీభవించే పరిస్థితి కానందువల్ల కొంతవరకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని విజ్ఞప్తి చేసుకుంటూ వీరంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందు మనం చూద్దాం. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ సింహరాశి వారికి ఈ రోజున ఆకస్మిక విషయాలు అంటే వ్యక్తిగత విషయాలలో ఆకస్మిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పెద్దలతో, తల్లిదండ్రులతో చర్చించేటప్పుడు కానీ, ఉన్నత విద్యా సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ అవి ఉపయోగకరంగానే ఉంటాయన్న విషయాన్ని కూడా జ్ఞప్తి పెట్టుకోవాలి. అంతేకాకుండా స్థిరాస్తుల కొరకు ఈ రోజున ఎక్కువ ఆలోచనలు చేయడం,
వాటి విషయంలో తొందరగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆత్మీయులైన వ్యక్తులని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్వేగాలకి లోనై నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాం. అది ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా అనుకూలతలు సిద్ధించడం, ముఖ్యంగా ఎదురు చూస్తున్న విషయాలు అంటే ఆకస్మిక లాభాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క మిత్రులు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహాయ సహకారాలు ఆకస్మికంగా ఏర్పడడం, స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో ఎదురు చూసిన ఫలితాలు పొందడం అనేది, చిన్ననాటి మిత్రుల్ని సంప్రదించి కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వారి ఫలితాలు చూసినట్లయితే తులారాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భాగస్వామ్య విషయాలలో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ వృత్తికి సంబంధించిన ప్రదేశాలలో మీ కింద పనిచేసే వారితో కానీ, లేకపోతే మీ పైన ఉండే వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు ఘర్షణలకి తావివ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, భాగస్వామ్య విషయాలు, ఈ విషయాలకు సంబంధించిన వాటిల్లో మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు వీటిని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునే విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే 2 చోట్ల కూడా మీకు అనుకూలత అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకుందాం. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున దైవ బలం అనేది చాలా అధికంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ముఖ్యంగా తండ్రి, పెద్దలు, గురువులు మొదలైన వారితో వ్యవహరించేటప్పుడు వారు మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా వీలైనంత చాకచక్యంగా వ్యవహరిస్తూ వారికి అనుకూలంగా ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి అవకాశం అనేది ఉండదన్నది ఒకటి గుర్తుంచుకోవాలి. సామాజిక సేవకు సంబంధించి తండ్రి ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారన్న విషయాన్ని ఒకటి ఇక్కడ మనం జ్ఞప్తి పెట్టుకోవాలి. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించి దూర ప్రదేశాలకు సంబంధించిన విషయాల్లో ఆహ్వానాలు అందుకోవడం, అలాగే దూర ప్రయాణాలకి వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు మీ యొక్క పర్సనల్గా వ్యక్తిగతంగా తీర్థయాత్రలకు సంబంధించి దూర ప్రయాణాలకు సంబంధించి మీరు విశేషంగా ఆలోచనలు, కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండే అవకాశాలు ఉన్న రోజుగా గుర్తించవచ్చు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలని పరిగణలోకి తీసుకుందాం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆకస్మిక విషయాల్లో అనుకోని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, ముఖ్యమైన విషయాలు అంటే సంతానపరమైన విషయాలు కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు రెండూ కూడా వీలైనంతవరకు ఇష్టపడిన వ్యక్తులు అంటే మీ యొక్క ఆత్మీయులు, మీకు ఆప్యాయంగా ఉండే వ్యక్తులకు సంబంధించిన మాటల్లో కానీ వారితో ఘర్షణ రాకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనాదాయంతో పాటుగా అంతే విధంగా ఖర్చు ఉన్నప్పటికీ మంచి ప్రణాళికతో ముందుకెళ్లే విధంగా ప్రయత్నం ఒకటి చేయాలి. ఉన్నత విద్యలో అంటే ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా విద్యను అభ్యసించే వ్యక్తులకి దీనికి సంబంధించిన ఒక మంచి న్యూస్ వినడం కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్గా మీకు అవకాశాలు రావడానికి కానీ ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం
భావన చేయొచ్చు. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఇక్కడ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడడం అనేది, అలాగే వాహనానికి సంబంధించి, గృహానికి సంబంధించి, పెట్టుబడుల కోసం, ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి వారి కొరకు ఏదన్నా నూతన పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఈ రోజున కీలక చర్చల్లోకి రావడం, అవి ముందుకెళ్ళడానికి ఆస్కారం అనేది ఉండడం, నూతన పరిచయాలు, వ్యాపార విస్తరణ, వ్యాపార రంగంలో ఉండే వారితో పరిచయాలు మొదలైన వాటికి ఆస్కారము అనేది ఉంది. అలాగే సంఘంలో బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు, వ్యాపార రంగంలో వృద్ధి చెందిన వ్యక్తులతో ఈ రోజున ఆకస్మిక పరిచయాలు, వారి వల్ల మీ వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. కుంభరాశిలోకి వచ్చే ప్రధాన నక్షత్రాలుగా మనం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి ఈ రోజున రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మిత్రుల సహకారంతో, అన్నదమ్ముల సహకారంతో పోటీలకు సంబంధించిన విషయాలలో మీరు పాల్గొనడం, క్రీడాకారులకు క్రీడకి సంబంధించిన విషయాలు ఆసక్తిదాయకంగా ముందుకు వెళ్ళడం అనేది, వ్యక్తుల సహకారం, తోడ్పాటుతో ఆశించిన ఫలితాలు పొందే విధంగా ఎక్కువ కష్టపడి ఆ విధంగా మీరు రాణించే విధంగా ముందుకెళ్ళడం, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి చేసే ప్రయత్నాలు చాలా అనుకూలతని సిద్ధింపజేసే విధంగా ఉండడం, వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక ఆదాయాన్ని అందుకునే విధంగా ముందుకు వెళ్ళడం, పూర్వపు రుణాలు ఏమన్నా ఉంటే వాటిని తీర్చుకోవడం, నూతన రుణాల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలతలు సిద్ధింపజేసే విధంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా యొక్క పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వారికి ఈ రోజున ఆలోచనలు అంటే నైపుణ్యాలు పెరుగుతాయి. దానితో పాటుగా ఆర్థికమైన విషయాలు ఆకస్మికంగా అనుకూలతలు సిద్ధింపజేసే విధంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో మీరు చర్చించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సంతానపరంగా వారితో మీరు చర్చించి వారికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క విద్యా సంబంధమైన విషయాల్లో, వారి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు వారికి కూడా ఉపయుక్తంగా ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క సృజనాత్మక శక్తికి చక్కటి ఫలితాలు ఉండే రోజుగా కూడా ఈ రోజును భావించవచ్చు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చక్కగా ముందుకు పెడతాయి. వ్యక్తుల్ని సంప్రదిస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో చర్చించే నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఘర్షణ అనేది కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్న రీత్యా ఆ ఘర్షణని అధిగమించే విధంగా, ఎందుకంటే తండ్రితో కూడా మీకు అనుకూలతలు సిద్ధింప చేసే రోజుగా భావిస్తున్నాం కనుక మీ ఆధ్యాత్మిక విషయాలు కూడా ఈ రోజున అభివృద్ధి చెందే విధంగా ఉంది. సంకల్ప బలం నెరవేరుతుంది. దైవబలం సహకరిస్తుంది కనుక అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉన్నప్పటికీ మానసిక ఘర్షణ, మానసిక వ్యాకులతని అధిగమించే విధంగా మెడిటేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు.